స్టార్ యష్ వచ్చేసి KGF 3 గురించి చిన్న అప్డేట్ అయితే ఇచ్చాడు. రీసెంట్ గా తను రామాయణ మూవీ అలాగే టాక్సిక్ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ మీరు KGF 3 చేస్తున్నారా, చేస్తే ఎప్పుడు ఉండబోతుంది అని అడిగితే యష్ అయితే ఇలా అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అయితే లేదు, ఎటువంటి ఐడియాలు కూడా లేవు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి టాక్సిక్ అలాగే రామాయణ మూవీ మీద ఫుల్ ఫోకస్ అయితే చేశాను, అలాగే రామాయణ 2 మీద కూడా. ప్రశాంత్ ని అలాగే నేను తరచుగా మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఆ స్క్రిప్ట్ ఐడియా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్స్ అయితే మా మధ్య ఉంటాయి ఎప్పటికప్పుడు. ఒక్కసారిగా మాకు కరెక్ట్ అయిన స్క్రిప్ట్, కరెక్ట్ అయిన పాయింట్ దొరికితే మాత్రం వెంటనే మేమైతే చేయడానికి రెడీగా అయితే ఉంటాం అని చెప్పి అయితే యష్ అయితే అనడం జరిగింది. తప్పకుండా మేమైతే చేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి అని చెప్పి యష్ అయితే KGF 3 ఉంటుంది అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఆ పాయింట్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ప్రస్తుతానికి వచ్చేసి తన లైనప్ ఫుల్ గా బిజీగా అయితే ఉన్నట్టు ఫుల్ గా అవుతుంది. ఎందుకంటే KGF 2 యష్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు. ఇప్పుడు యష్ తో తీయాల్సిన అవసరం లేదు మన ప్రశాంత్ నీల్ కి, ఎందుకంటే యష్ కన్నా పెద్ద సూపర్ స్టార్స్ ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారితో లిస్ట్ ఉంటే తనతో ఉంటది, అల్లు అర్జున్ గారు ఉన్నారు. యష్ తక్కువ చేయట్లేదు, బట్ ఇప్పుడు వీళ్ళకున్న మార్కెట్ యష్ శాండిల్వుడ్ మార్కెట్ కొంచెం డిఫరెంట్ ఉంటదని నా ఒపీనియన్. అంతే. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.